ఈ వీడియోలో మనం మనకిచ్చిన అకరణీయ ఘాతాంకాలని ఎలా సూక్ష్మీకరించాలో తెలుసుకుందాం. దీనికోసం మనం కొన్ని ఉదాహరణలను తీసుకుందాం. ముందుగా మొదటి ఉదాహరణ, కింది ఇచ్చిన సమాసాలలో 7th రూట్ v⁻³ ఏది సమానం అంటే మనకి 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఆ 3 ఆప్షన్లో 7th రూట్ v³ ఏది సమానమో మనం చూడాలి. ఇది ఎలా సాధించాలో చూద్దాం. 7th రూట్ v⁻³ అనేది ఏ రూపంలో ఉంది, nth రూట్ ఏ రూపంలో ఉంది. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, a⁻1/n రూపంలో రాసుకోవచ్చు. అంటే దీన్ని ఇప్పుడు ఎలా రాయవచ్చు, v⁻³ ⁻1/7గా రాసుకోవచ్చు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి, v³ ⁻1/7 అనేది మొదటి ఆప్షన్కి సమానంగా ఉంది. అంటే మొదటి ఆప్షన్ అనేది 7th రూట్ v³ సమానమై ఉంటుంది. ఇప్పుడు దీన్ని మరింత ఎలా సూక్ష్మీకరించవచ్చు, v³ ⁻1/7 అనేది ఏ రూపంలో ఉంది, a⁻m⁻n రూపంలో ఉంది. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, a⁻m�n రాసుకోవచ్చు. అంటే v⁻3 × 1/7గా రాసుకోవచ్చు. ఈ రెండింటిని గుణిస్తే మనకి ఏమొస్తుంది, v⁻3/7 వస్తుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, v⁻3/7 అనేది మనకిచ్చిన ఆప్షన్లో రెండవది. అంటే v⁻3/7 కూడా దేనికి సమానం అవుతుంది, 7th రూట్ v⁻3కి సమానం అవుతుంది. ఇప్పుడు మూడవ ఆప్షన్ తీసుకుందాం. మూడవ ఆప్షన్ ఏంటి, క్యూబ్డ్ రూట్ v ⁻7. ఇది కూడా ఏ రూపంలో ఉంది, nth రూట్ ఏ రూపంలో ఉంది. కాబట్టి లోపల ఉన్నదానిని అంటే బేస్లో ఉన్నదాన్ని మనం ఎలా రాసుకోవచ్చు, v⁻1/3 ⁻7గా రాసుకోవచ్చు. ఇది ఏ రూపంలో ఉంది, a⁻m⁻n రూపంలో ఉంది. కాబట్టి దీనిని ఎలా రాయవచ్చు, a⁻m�n రూపంలో రాయవచ్చు. అంటే v⁻7 × 1/3. ఇది ఇప్పుడు ఎలా మారుతుంది, v⁻7/3గా మారుతుంది. మనకిచ్చిన ఆప్షన్లో మూడవదైన సమాసాన్ని మనం సూక్ష్మీకరిస్తే మనకి ఏమొచ్చింది, v⁻7/3 వచ్చింది. అది 7th రూట్ v³ సమానం కాదు. ఇప్పుడు మరొక ఉదాహరణ తీసుకుందాం. అదేంటి, కింది ఇచ్చిన సమీకరణంలో d విలువను కనుగొనండి. మనకి ఒక సమీకరణం ఇచ్చారు, ఆ సమీకరణంలో d విలువను మనము కనుగొనాలి. ఇక్కడ ఒక కండిషన్ కూడా ఇచ్చారు. అదేంటి, g ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అలానే d అనేది ఏంటి, ఒక స్థిరరాశి అంటే కాన్స్టెంట్. అంటే మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చారు, ఆ ఈక్వేషన్ని మనం సాధించి ఏం కనుక్కోవాలి, d యొక్క విలువను కనుగొనాలి. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకి ఇచ్చిన సమీకరణంలోని ఎడమ వైపు ఉన్నదానిని రాసుకుందాం. అదేంటది, 6th రూట్ g⁵. ఇది ఏ రూపంలో ఉంది, nth రూట్ ఏ రూపంలో ఉంది. దీనిని మనం ఎలా రాసుకోవచ్చు, a⁻1/n రూపంలో రాసుకోవచ్చు. అంటే 6th రూట్ g⁵ ఏమవుతుంది, g⁵ ⁻1/6 అవుతుంది. ఇది ఏ రూపంలో ఉంది, a⁻m⁻n రూపంలో ఉంది. కాబట్టి దీన్ని మనం ఎలా రాసాము, a⁻m�n రూపంలో రాసాము. అదేంటది, g⁵ 5 × 1/6 రూపంలో రాసాం. ఇదేమవుతుంది, గుణిస్తే ఎలా మారుతుంది, ఇది g⁵5/6గా మారుతుంది. ఇప్పుడు దీన్ని కుడివైపు ఉన్నదానికి సమానం చేద్దాం. g⁵5/6 g⁻d. ఇక్కడ మీరు సరిగ్గా గమనిస్తే భూములు అనేవి సమానంగా ఉన్నాయి, అంటే బేసెస్ అనేవి సమానంగా ఉన్నాయి. కాబట్టి ఘాతాంకాలు కూడా ఏమవుతాయి, సమానం అవుతాయి. అంటే d విలువ ఏమవుతుంది, 5/6 అవుతుంది. అంటే మనకిచ్చిన సమీకరణంలోని d యొక్క విలువ ఎంత, 5/6. ఇప్పుడు ఇటువంటి ఉదాహరణని ఇంకొకటి తీసుకుందాం. కింది ఇచ్చిన సమీకరణంలో d విలువను కనుగొనండి. ఇక్కడ మళ్ళీ మనకు ఒక సమీకరణం ఇచ్చారు, ఆ సమీకరణం నుంచి మనం ఏం కనుక్కోవాలి, d విలువను కనుక్కోవాలి. ఇంతకు ముందులానే సమీకరణంలో ఇచ్చిన ఎడమ వైపు ఉన్నదానిని మొదట రాసుకుందాం. 1/7th రూట్ x. ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు, మనకి ఇక్కడ హారంలో ఉన్నది ఏ రూపంలో ఉంది, nth రూట్ ఏ రూపంలో ఉంది. దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు, a⁻1/nగా రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇది ఏ రూపంలో మారుతుంది, 1/7th రూట్ xని ఎలా రాసుకోవచ్చు, x⁻1/7గా రాసుకోవచ్చు. ఇక్కడ మనము దీనిని x⁻−1/7గా రాయవచ్చు. ఇది ఎలా అంటే ఈ ఘాతాంక నియమం వాడాం. ఇక్కడ a⁻−nని మనం ఎలా రాసుకోవచ్చు, 1/a⁴n గా రాసుకోవచ్చు. దీన్నే మనము ఇంకోలా కూడా చెప్పొచ్చు, 1/a⁴n మనం ఎలా రాయవచ్చు, a⁻−n గా రాయవచ్చు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే 1/x⁻1/7 ఉంది. దీన్ని మనం ఏం చేసాము, x⁻−1/7గా రాసాము. అంటే ఘాతాంకానికి మైనస్ వచ్చింది. చూడండి, ఇప్పుడు మనకిచ్చిన సమీకరణంలోని ఎడమ వైపు ఉన్నదాన్ని
కుడివైపు ఉన్నదాన్ని సమానం చేద్దాం. అదేంటది x⁻−1/7 అనేది దేనికి సమానం అవుతుంది? x⁻dకి సమానం అవుతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే బేసెస్ అనేవి సమానంగా ఉన్నాయి. బేసెస్ ఇక్కడ ఏంటి? ఎక్స్. భూములు అనేవి సమానంగా ఉన్నాయి కాబట్టి ఘాతాంకాలను కూడా మనం సమానం చేయవచ్చు. అంటే డి యొక్క విలువ ఏమవుతుంది? -1/7 అవుతుంది. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? ఈ వీడియోలో మనం మనకిచ్చిన అకరణీయ ఘాతాంకాలను ఎలా సూక్ష్మీకరించాలో అనేది నేర్చుకున్నాం.